ఇది ఒక తండ్రి, ఒక కొడుకు యొక్క బాధ. ఒక తండ్రి తన జీవితాంతం చనిపోయేంత వరకు రూపాయి దాచుకొని ఒక్కొక్క ఇల్లు అలా 20 ఇళ్ళు కొన్నాడు. దేనికోసం? తను చనిపోయిన తర్వాత తన ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదు, ఇన్కమ్స్ రావాలి, పిల్లలు కష్టపడకపోయినా ఇన్కమ్స్ రావాలి అని చెప్పని 20 ఫ్లాట్స్ కొన్నాడు అద్దెలు రావడం కోసం. అలా మంత్లీ రెంటల్ ఇన్కమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ కొడుకు ఇవన్నీ ఇంకా ప్రాపర్టీస్ వచ్చినాయి. ఒకరోజు ఒక ఇంటి అద్దె అతను అంటే టెనెంట్ ఫోన్ చేసి, సార్ ట్యాప్ పాడైపోయింది అని చెప్పని అంటాం. ఇంకొక అతను ఫోన్ చేసి లిఫ్ట్ పాడైపోయిందని, ఇంకొక అతను ఫోన్ చేసి బాత్రూమ్ డోర్స్ పడట్లేదని, ఇంకొక అతను కిచెన్ లో ప్రాబ్లం అని, ఇంకొక అతను ప్రాపర్టీ ట్యాక్స్ వచ్చింది సార్ అని, ఇంకొక అతను స్లాబ్ లీక్ అవుతుందని, ఇంకొక అతను వచ్చేటప్పటికేం సొసైటీ మెయింటెనెన్స్ ఇబ్బందిగా ఉందని, ఇలా రోజు ఇదే ఫోన్లు. ఒకళ్ళేమో రెంట్ ఇవ్వకపోవటం, ఒకళ్ళేమో ఖాళీ చేస్తే అది ఆక్యుపై అయ్యేదాకా అవి చూపించడం, పెయింటింగ్ చేయించుకోవడం, రిపేర్లు చేయించడం, ట్యాక్సులు, లీగల్ ఇష్యూస్ ఇవే. ఈ కొడుకు వెక్స్ అయిపోయి, మా నాన్న నాకు ప్రాపర్టీస్ ఎందుకు ఇచ్చాడురా దేవుడా, నన్ను వాచ్మెన్ చేశాడని చెప్పని బాగా బాధపడ్డాడు. ఇప్పుడు తండ్రి రైటా, కొడుకు రైటా? తండ్రి ఏం ఆలోచించాడు? పిల్లలు ఇబ్బంది పడకూడదు, ఫైనాన్షియల్ గా ఇన్కమ్స్ రావాలి, ఏం చేసుకోలేకపోయినా అని తండ్రి ఆలోచించాడు. తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూలో అది రైటే. కొడుకు పాయింట్ ఆఫ్ వ్యూ, ఇతనికి ఇండిపెండెంట్ గా తన గోల్స్ ఏం చేసుకోలేకపోతున్నాడు, ఒక బిజినెస్ చేయలేకపోతున్నాడు, ఒక జాబ్ చేయలేకపోతున్నాడు, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాడు, ఈ 20 ప్రాపర్టీస్ ని మేనేజ్ చేసుకోవడంతోనే అయిపోయింది. ఇప్పుడు తండ్రి రైటా, కొడుకు రైటా? నాకేమనిపించిందంటే తండ్రి రైటే, కానీ తను ఆస్తులు కూడబెట్టడంతో పాటు కొడుకుకి ఆ ప్రాపర్టీస్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, తన లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని కూడా నేర్పించుంటే బాగుంటుంది. సో తండ్రులందరికీ కూడా నా యొక్క సలహా ఏంటంటే, పిల్లలకి ఆస్తులు ఇవ్వడంతో పాటు ఆస్తులు ఎలా మేనేజ్ చేసుకోవాలి అని చెప్పిన కూడా నేర్పిస్తే బాగుంటుంది. ఈ కొడుకు కనుక చక్కగా ప్రాపర్టీ మేనేజర్కి ఇవ్వటమో, లేదంటే కొన్ని ఆస్తులు అమ్మేసుకొని తన ఏమైనా వ్యాపారం చేసుకోవాలనుకుంటే ఆ వ్యాపారానికి వాడుకుంటే బాగుండేది. ఆస్తులకి మనం బానిస అవ్వకూడదు, మనకి ఆస్తులు బానిస అవ్వాలి కదా. సో మీ ఉద్దేశం ఏంటి? తండ్రి రైటా, కొడుకు రైటా అనేది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. నా ఒపీనియన్ ప్రకారంగా అయితే ప్రతి ఫాదర్ కూడా పిల్లలకి ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఇవ్వాలి, ఇండిపెండెన్స్ ఇవ్వాలి. సో మీకే గనక 20 ఆస్తులు గనక వస్తే మీరేం చేస్తారు? కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఫాలో అవర్ ఛానల్, షేర్ దిస్ వీడియో, లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.